జమ్మూ కాశ్మీర్ అవంతిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది. నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్కు చెందిన 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. కాగా జమ్మూ కాశ్మీర్లో గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అటవీ ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెహల్గాం నిందితులు, ఉగ్రవాదులను భద్రతా బలగాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వేటలో భాగంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యల్లో కొన్ని కొత్త ప్రదేశాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లుగా గుర్తించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. ఈ రోజు ఉదయం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో తారసపడ్డారు. భద్రతా బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు సమాచారం. మరో 3-4 ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానాలున్నాయి. అవంతిపోరాలో ఎదురు కాల్పులపై కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఆరా తీసింది. కాగా 2 రోజుల క్రితం కూడా పోషియాన్ ప్రాంతంలో జీన్ పాథర్ కెల్లర్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కెల్లార్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమవడంతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మందుగుండు సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవాలనే సంకల్పంతో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.